హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట. పెన్షన్ల పైన చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్ వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఓటర్లు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ తేదీ వరకు చేయించుకుంటేనే మనకు ప్రభుత్వ పథకాలతో పాటు ఓటర్ కార్డు అయితే ఉంటుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ జాబితా కూడా మనకు జూలై 31 తారీఖు వరకు ఎవరైతే కొత్తగా ఓటర్లు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడనే సెటిల్ అయి ఉంటారు, ఓటర్ అడ్రస్ గతంలో ఉన్న అడ్రస్ ఇప్పుడు చేంజ్ అవుతాయి, అటువంటి వారు జూలై 31 తారీఖు వరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక ఓటరు జాబితా ప్రకారం ఇక అధికారులు ముసాయిదా అయితే అనేది ప్రచురిస్తారు. కాబట్టి విడుదలైన వెంటనే తమ చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. ఇందులో ప్రధానంగా ఫామ్ 8 తప్పనిసరి అయితే చేయడం జరిగింది అనమాట. అవి రాసి దగ్గర ఉన్నటువంటి బిఎల్ఓకి అయితే ఇవ్వాలన్నమాట. చాలా మంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటర్ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఎన్యూమరేషన్ అంటే ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి బిఎల్ఓకి అయితే ఇవ్వాలి, ఫోటో అతకబెట్టి. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 24 తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. తప్పనిసరి తర్వాత ఎవరైనా టైం ఆలస్యమైనా కూడా వారి పేరు అనేది తొలగించడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్తుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే అప్డేట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపట్టింది. ఎందుకంటే ఆల్రెడీ మనకు మే నెల పెన్షన్లు జూన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జూలై వచ్చేసింది కాబట్టి జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైవ్ అథెంటికేషన్ అనే ఒక ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. చాలా మంది రాష్ట్రంలో 42 లక్షల మంది పెన్షన్లు ఉన్నారు. అందులో అనర్హులు అయితే ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు అంటే చనిపోయిన వారి సంబంధించిన పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా ఈ లైవ్ అథెంటికేషన్ అటెండ్ కాని వారికి పెన్షన్లు కట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో గ్రామాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ ఏదైతే ఉన్నారో పట్టణాల్లో బిల్ కలెక్టర్కి సంబంధించి వారి దగ్గర చేతి యాప్ అయితే ఉంటుంది. అందులో ఫోటో దిగాల్సి అయితే ఉంటుంది. ఐరిస్ వేలిముద్రలు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అడ్రస్ లేక ఇలా అనర్హులు అయితే మిగిలిపోయారు అనమాట చాలా మంది. సో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇటీవల కాలంలో జూన్ 2 లక్షల పెన్షన్లు అయితే కొత్త అందజేస్తామన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్పేసి ఇంకా ముఖ్యంగా రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అనమాట. సంచలనంగా అయితే మారాయన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి త్వరలో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి కొంతమంది అయితే మాకు పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. అవి ఎప్పటి నుంచి ఇస్తారంటే ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు రూపంలో సేకరించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ పైసలు వచ్చిన వెంటనే ఈ నెల చివరాఖరు నుంచి పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది. కొత్త పెన్షన్లు మాత్రం వచ్చే నెల నుంచి అయితే ఇవ్వబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది శరవేగంగా సాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి దరఖాస్తులకు సంబంధించి స్వీకరించబోతున్నారట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి